ఐ రిక్వెస్ట్ వీడియో ఇలా నించకుండా ఇటు పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. సో ముందుగా జనరల్ ఎవరైనా సినిమా చేసిన తర్వాత స్టార్ అవుతారు. సో ఈ అబ్బాయి స్టార్ అయిన తర్వాత సినిమా చేశారేమో అనిపిస్తుంది. సో ఎస్, అలా వేసుకోండి. చంద్రహాస్లో ఉన్న ఎనర్జీలో 1% కూడా మీలో కనిపించట్లేదే నాకు. ఏదో ఒక ఇండోర్లో కూడా గ్లాసెస్ అండ్ క్యాప్ పెట్టుకొచ్చిన అబ్బాయి వెల్కమ్ చేస్తున్నాము. సో అఫ్కోర్స్ నాకు ఆవిడ ఎప్పటి నుంచో తెలుసు, మధుగా సింగర్గా, బట్ దేవగా మారిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో మనం తను చూడడం జరిగింది. అండ్ అలాగే రైడియా టీచర్ మా ఊర్లో మరి ఇప్పుడు ఏంటి నా స్క్రిప్ట్లో మీరు ఇప్పుడు ఎంట్రీ లేదే బిగ్ బాస్లో లాగా ఇక్కడ అంటే అక్కడ మాట్లాడలేదు కదా, అందుకని డైరెక్ట్ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను. మీరు మొదలెడితే నేను ఆపాలేమో అన్న భయంతో ఉంది. అసలు హాయ్ టు ఎవ్రీవన్. హాయ్, అందరు బాగున్నారా? వినిపించట్లేదు, బాగున్నారా? ఇలా మాట్లాడరు. హాయ్ ఫ్రెండ్స్. ఫోన్ తీసుకుని సెల్ఫీ మోడ్ పెట్టుకుని రికార్డ్ చేసి రీల్ చేస్తేనే పలకరిస్తూనే ఉన్నారు మీరందరూ. లుకింగ్ గ్రేట్ ఇన్ ద ట్రైలర్. Can we make some noise for our energetic cameras? Looking awesome. అలాగే ఈ సినిమాలో ఒక పంచ్ డైలాగ్ నాకు బాగా నచ్చింది గీత. రామ్నగర్ బన్నీలో ఒక పంచ్ డైలాగ్ నాకు బాగా నచ్చింది. చెప్పండి, నేను దాన్ని బాగా రిలేట్ అవ్వగలుగుతున్నాను. లైఫ్లో ప్రేమ అన్నది ఒకరితోనే ఏంటా డైలాగ్? మీరు కనెక్ట్ అయ్యానన్నారు, అంతలోనే డిస్కనెక్ట్ అయ్యారు. ఒక్కసారి అంటే డైలాగ్ని కరెక్ట్గా చెప్పాలి కదా. ఒక్కసారి విన్నాను, ఒక్కసారి ఒక్కరితోనే అవుతుందా? అదే కదా, కరెక్టేనా? పర్లేదా? సో నేను మరీ ఆవిడ అలా అన్నప్పుడు మా ఇద్దరి ప్రేమ ఒకటే దగ్గర ఉన్నట్టుంది. మీ ఇంట్లో నన్ను కూడా వేయకండి ప్లీజ్, కొంచెం ఎడిట్ చేసి పక్కకు తీసేయరా నన్ను. సో గీతతోనే స్టార్ట్ చేస్తా. సో గీత చెప్పు, ఇట్లా లైఫ్లో లవ్ అనేది, ప్రేమ అనేది ఒక్కరితోనే ఒక్కసారి అవుతుందా? చెప్పు. మీరంత రొమాంటిక్గా అడుగుతుంటే ఇక్కడ చాలా మందికి చాలాసార్లు అయ్యేలా ఉంది మీతోనే. ప్రాబ్లం అది. సో చెప్పలేమండి, అవుతూ ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్తో అవుతుంది, తర్వాత కాలేజ్తో అవుతుంది, దాని తర్వాత జాబ్తో అవుతుంది. స్కూల్లో కూడా అన్నా నువ్వు? స్కూల్తో అవుతుంది అన్న, స్కూల్లో మనుషులతో అనలేదు నేను. బా ఇంత దారుణంగా ఉన్నారండి, ఏం చెప్పినా డబుల్ మీనింగ్ వినపడుతుంది. ఓకే, సో మరైతే ప్రేమ అనేది ఒక్క అమ్మాయితో ఒక్కసారే పుడుతుంది అని నమ్ముతారా? అంటే జీవితంలో ఒకటేసారి సమీరే ఆన్సర్ చెప్తారు. ఫస్ట్ సమీర్ చెప్పాలి, ప్రేమ అనేది ఒక్క అమ్మాయితో ఒక్కసారే పుడుతుందా? వచ్చినప్పుడు ఎన్నిసార్లు పుడుతుంది? కొన్ని లక్షలు సార్. లక్షల సార్లా? తట్టుకోలేవు. రోజు పడుతుందా మీకు? మీరు కరెక్ట్ అండి, మీరు బాగుండాలి. ఓకే, నెక్స్ట్. అక్కడ వెళ్ళకండి మధు గారు, ఆయన విశ్వక్సేన్ గారు నాన్నగారు. ఆ తర్వాత మళ్ళీ మీకు నేను సేఫ్టీ నేను చెప్పలేను, ముందే చెప్తున్నాను. పర్వాలేదు, అసలే విశ్వక్సేన్ గారి గురించి మీకు తెలుసు, ఆయనకి ఎలాంటి చెప్పచ్చు, ఏముందండి, మన ఒపీనియన్ కదా. పుట్టుదా ఒక్క నిమిషం మీరు చెప్పండి పోనీ. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇఫ్ యూ సీ అ గర్ల్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఓన్లీ fall in love with one girl one time? No. You can fall in love with her, more and more and more when you get to know about her. I mean, when you get to know about her soul. So is it possible to fall in love with only one girl and one time? ఆవిడకి గర్ల్తో ఎలా అవుతుందండి, బాయ్తో చెప్పాలి. మీరు రామ్నగర్ బన్నీని అడుగుతున్నారా, చంద్రహాస్ని అడుగుతున్నారా? రామ్నగర్ బన్నీని అడిగితే ఒకటే చెప్తాడు, ఎవడరా చెప్పింది ప్రేమ ఒక్కసారి పుడుతుందని, ఇదే చెప్తాడు రామ్నగర్ బన్నీ. చంద్రహాస్ అయితే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక పర్సన్తోనే మనకి 100 సార్లు మళ్ళీ పుట్టచ్చు, అదొకటి. ఇంకొకటి ఆ పర్సన్తో అవ్వట్లేదంటే మరి ఇంకొకసారి కూడా పుడుతుంది. నోట్ దిస్ పాయింట్ ప్రభాకర్ గారు, మలేజా ప్రభాకర్ గారు చాలా తెలివిగా సమాధానం చెప్పాడండి.
అంటే ఇప్పుడు నాకు మా మమ్మీతో కూడా ప్రేమ ఉంది, మా చెల్లితో కూడా ప్రేమ ఉంది, అలా చాలా మందితో ఉంటుంది అంటున్నా. దీన్ని అంటారు కవరింగ్ అని. మామూలుగా లేదు, ఇచ్చి పడేసావు బ్రో. నైస్, ఆసమ్. ఆల్రైట్, సో ఆర్ వి గుడ్? ఓకే. సో గైస్, మధు గారు అక్కడ నుంచి ఓవర్ టు మీ అని నాకు మైక్ అందిస్తే మీరు యా రెడీ గీత గారు. నేను ఇప్పటి నుంచి ఓడది గత కొంతకాలంగా. లెట్స్ వెల్కమ్ రాము మాస్టర్. గో. రామయ్య ఓ 143 అంటాం. యాక్షన్. రాము మాస్టర్ పైకి వెళ్ళండి అలాగే. ఇందులో ఎవరు రాము మాస్టర్? లాస్ట్లో వచ్చిన రాము మాస్టర్. ఓకే, ఆయనలో కూడా చాలా ప్రేమ కనిపిస్తుంది నాకు ఎన్ని జిమ్నాస్టిక్స్ చేసినప్పుడు. యా ఈ లైవ్లో అసలు మేము ప్రిపరేషన్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాను అనమాట. సో ఈ చిన్న టైంలో ఈ మాత్రం చేయడం అంటే మాస్టర్ వల్లనే. సో థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన గెస్టులందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ మైక్ నా చేతిలో ఉందంటే ఈ చంద్రాసే కారణం. చంద్రాస్కి ఒక 9 yearsగా జిమ్నాస్టిక్స్ అండ్ కిక్ బాక్సింగ్ నేర్పిస్తున్నాను నేను. సో ఈరోజు రామ్నగర్ బన్నీతో నన్ను కూడా ఈ స్టేజ్ మీద పెట్టినందుకు మా ప్రొడ్యూసర్ గారు ప్రభాకర్ సార్ గారు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లనే ఈ మూవీ బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అడ్వాన్స్ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రాము మాస్టర్. రాము మాస్టర్ ఒక చిన్నప్పటి నుంచి ఒక్క నిమిషం, చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మాకు యాటిట్యూడ్ స్టార్గా తెలుసు. అప్పుడు ఎలా ఉండేది చంద్రరాజు 9 years బ్యాక్? ఆ యాటిట్యూడ్ ఎలా ఉండేది చిన్నప్పటి నుండి యాటిట్యూడ్గానే ఉండేవాడు. కాకపోతే ఎవరి మీద యాటిట్యూడ్ చూపించడం కాదు, ఆయన నేర్చుకున్న వర్క్లో యాటిట్యూడ్ ఉంటుంది. ఆయన ఏదైనా రాకపోతే ఫీల్ అయ్యి మళ్ళా చెప్పి వచ్చినంత వరకు నన్ను వదిలిపెట్టేవాడు కాదు. సో అది కనిపిస్తుంది డెఫినెట్గా. అంత హైట్ ఉంది కూడా, అంత ఈజ్ ఉంది, అంత ఫ్లెక్సిబిలిటీ ఉందంటే డెఫినెట్గా మీరు చిన్నప్పటి నుంచి అలా మౌల్డ్ చేయబట్టే. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ గారు వాంట్ టు ఆస్క్ సంథింగ్. మీ ఇద్దరు కలిసి స్టేజ్ మీద ఏదైనా చేస్తే చూడాలని ఉంది మాకు. మీరు ఫ్రంట్ ఫ్లిప్, ఆయన బ్లాక్ ఫ్లిప్. ఓకే, ఎస్ రెడీ చంద్రాజ్. ఒకళ్ళు బ్యాక్ చేయండి, ఒకళ్ళు ఫ్రంట్ చేయండి. రెడీ మాస్టర్, మీకు ఓకే కదా? రెడీ? ఓకే సార్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి. సో గుడ్. యా థ్యాంక్ యూ సో మచ్ రాము మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రహాస్ మళ్ళీ మిమ్మల్ని మేము పిలుస్తూనే ఉంటాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని పాటలు మనందరినీ పలకరించడం జరిగినాయి అనమాట. సో అశ్విన్ గారు ఇచ్చిన ట్యూన్ అద్భుతంగా ఉండింది. సో దానికి సంబంధించి ఒక పాట మనం. హలో అండి. యా మంచి గ్లోతో ఉన్న లిరిసిస్టీనా? మంచి గ్లోతో ఉన్న లిరిసిస్టీనా? మీ ఫేస్లో ఉన్న గ్లో లైక్ మేకప్ వేసుకోకపోయినా షైన్ ఇక్కడ వరకు కొడుతుంది. మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్ అండ్ కమింగ్ టు ద మూవీ. నేను ప్రభాకర్ గారిని ఒక రియాలిటీ షోలో కలిశాను, చక్కగా మాట్లాడుకున్నాము. తర్వాత ఒకరోజు తెలియకుండా కాల్ చేసి ఇట్లా మన సినిమా అవుతుంది బ్రదర్, మీరు ఒక సాంగ్ రాయాలి అని చెప్పారు. రోజు చాలామందిని కలుస్తుంటాం, చాలా మాట్లాడుతుంటాం, చాలా మర్చిపోతూ ఉంటాం. కానీ మా సంభాషణ గుర్తుపెట్టుకుని ఆయన నాకు ఫోన్ చేసి మీరు మా
సుపుత్రుడి దీనికి మూవీకి పాట రాయాలి అని అడిగినప్పుడు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేసి అడగటం అన్నది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మీరు విజువల్స్ చూపించినప్పుడే నాకు అనిపించింది ఎంత అంటే చాలా అద్భుతంగా ఉంది పాట. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంది. మీరు అందరూ చూస్తారు ఎంత బాగుంటుంది అన్నది. అండ్ ట్రైలర్ ఇప్పుడే చూశాను. చంద్రహాస్ ఎవరికన్నా అంటే ఆవిడ అన్నట్టు కెమెరా ముందు వచ్చి నటించడం అంత ఈజీ కాదు. మీకు బర్త్లోనే ఉంది, బ్లడ్లోనే ఉంది. అది పక్కన పెడితే యూ హ్యావ్ ఎ వెరీ వెరీ గ్రేట్ ఫ్యూచర్ బ్రదర్, ఐ కెన్ టెల్ యూ. ఎందుకంటే చూడగానే అనిపిస్తోంది ఎంత న్యాచురల్గా చేశాడు అన్నది. ప్రతి ఒక్క సీన్ హీ యాక్చువల్లీ యాక్టింగ్ కాదు, యాజ్ ఇఫ్ హీ లివ్డ్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్. ఇక్కడ నేను తనని చాలా గొప్ప హీరో అవుతాడు అనడం కన్నా చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు. ఎవరికైనా అవ్వాల్సిందే అది, చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద లక్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. I totally wish this film give you that success where you can pave your path to greater success in your future endeavors. Yeah. So thank you once again for wonderful opportunity. And I hope నా పాటే కాదు అందరి పాటలు ఆయన సాగర్ గారు కూడా చక్కగా రాశారు. సో ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అనే చెప్పాలి. అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు you did a wonderful job అండి. అండ్ విషింగ్ దిస్ మూవీ విల్ గివ్ యూ గ్రేటర్ హైట్స్. అండ్ మీరు పెద్ద పెద్ద స్థాయి సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కలిసి పనిచేయాలని మళ్ళీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ శుభ సాయంత్రం. ఈటీవీ ప్రభాకర్ గారి గురించి చెబుతూ వాళ్ళ పిల్లలతోటి నాకు తెలిసిన ప్రపంచం ఒక చిన్న ముక్కలో చెప్పాలి. ముద్దు బిడ్డ అనే సీరియల్ టైంలో చంద్రహాస్, దివిజ వాళ్ళ చెల్లెమ్మ దివిజ ఇద్దరు చిన్నపిల్లలు. ప్రభాకర్ గారి భుజాల మీద చంద్రహాస్ ఆడుతుండేవాడు, ఒళ్ళో దివిజ ఆడుతుండేది. అలాగా ఎగురుతున్న ఒక పిల్లాడు వెండి తెర స్క్రీన్ మీద ఇలా ఎగురుతున్నాడు అంటే అలాగ చూస్తూ ఉండిపోతున్నాం. థ్యాంక్ యూ. ఇంకా ఒక విషయం చెప్పాలంటే ఆయన సీరియల్ ప్రయాణం నుంచి నన్నెందుకు ఇంతగా ఇష్టపడతాడు అనేది ఇప్పటి వరకు తెలియదు. నా అక్షరం ఆయనకు నచ్చడం. సార్ వచ్చారు. సో ఇప్పుడు ఈ కార్యక్రమం చేసిన ఆర్జీవి గారు ఎలాంటివి అంటే గీతార్ట్స్లో గీతా గోవిందం పాట వరకు గీతార్ట్స్లో ఒక 6 సినిమాలు నేను రాసి ఇప్పుడు దగ్గరలో ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఇటు ప్రభాకర్ గారికి, మలేజా గారికి నమస్తే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఆర్జీవి గారు రాగానే మొత్తం మంది కెమెరాకి వచ్చేసాయి అనమాట ఫోకస్ చేయడానికి. అఫ్ కోర్స్ ఆయన మీద ఫోకస్లో ఉండాలనే చూస్తారు ఎవరైనా, ఆయన ఫోకస్లో ఉండాలి. ఆయన ఉన్న సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు. సో మీరు అడిగారంట ఫస్ట్ ఏంటండి మనకి ఎలా ఏంటి ఈ సినిమాకి నాకు ఏంటి సంబంధం అని అడిగారట. యాటిట్యూడ్ మ్యాటర్స్ అండి. మాకు మీ యాటిట్యూడ్ చాలా ఇష్టం. అక్కడ ఒక యాటిట్యూడ్ స్టార్ ఉన్నారనమాట. సో డెఫినెట్లీ ఇది చాలా చాలా అర్థం చెప్పాలి, మీ ఇద్దరికి చాలా చాలా ఇది ఉందని. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నాకు ఆర్జీవి గారు వస్తే ఫోకస్ అంతా ఆర్జీవి గారి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. దగ్గర అసలు స్వాగతం పలుకుతున్నాము. అలాగే సతీ సమేతంగా వస్తే బాగుంటుందండి. ఇక్కడ ప్రొడ్యూసర్ ఒకరే కాదు, సో మీ హోమ్ మినిస్టర్ సో మలేషియా గారు రిక్వెస్ట్ ఆవిడ్ని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మలేషియా ప్రభాకర్ గారిని వేదిక అండ్ అలాగే సమీర్ గారిని, మధు గారిని ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ కరాటే రాజు గారిని కూడా వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. ఫోటో అవ్వండి, ఒక పిక్చర్. వర్మ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడికి ఇది మిడిల్. ఒక్క నిమిషం. ఎస్ చంద్రహాస్. ఓకే పర్ఫెక్ట్. అండ్ ఈ పిక్చర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక పిక్చర్లోకి వెళ్దాము. బట్ ఫస్ట్ ఈ పిక్చర్ కంప్లీట్ చేద్దాం.
ఓకే, సో ఇప్పుడు రిక్వెస్ట్ గోపాల్ వర్మ గారు, వీళ్ళు మాత్రమే ఒక్క స్టెప్ ముందు, మిగతా వాళ్ళందరూ ఒక్క స్టెప్ బ్యాక్ అండి, ఒక స్టెప్ బ్యాక్. జస్ట్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో హీరోయిన్ అండ్ ఆర్జీవి గారు. ఎస్, మిగతా వాళ్ళందరూ వెనుకున్నారు, మీరు ఇక్కడే ఉన్నారు. ఓకే, మనం ఇప్పుడు ఓకే చెప్పరా, అయిపోయిందా? ఓకే, సో బిగ్ టికెట్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ జరగబోతుంది. రామ్ నగర్ బన్నీ అక్టోబర్ లైక్ ఓకే. ఓకే సార్, రామ్ నగర్ బన్నీ అక్టోబర్ 4th మన ఓకే, ఇప్పుడు ఈ టికెట్ ఎవరు కొనుక్కుంటున్నారు అనేది బిగ్ టికెట్, అఫ్కోర్స్ దాని తర్వాత మామూలు టికెటే ఇస్తాం. ఈ బిగ్ టికెటే కాదు, మేము ప్రతి హిట్ మూవీస్ అన్నిటికీ ఒక 100-200 మంది వెళ్తాము. మేము అంటే ఈవెంట్ లాంచ్ అవ్వకముందు అన్నకు చెప్పాను రాగానే, అన్న ఒక 100 మందికి వస్తాము సినిమా చూడడానికి అని చెప్పాను. మా మెంబర్స్ 1000-2000 మంది ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్, ఈ మనోడు సాంగ్స్ అవన్నీ చూసిన తర్వాత మినిమం 300 మంది వెళ్తాము. కంగ్రాట్స్. రాజు గారు, మీ చేతికి ఉన్న 2-3 ఉంగరాలు ఇచ్చి ఈ టికెట్ తప్పకుండా. సో ఎంత కొంటున్నారు మీరు? క్యాష్ తీసి ఇవ్వాల్సి వస్తుంది. మేము జీపే చేస్తా ఉంటున్నారు వాళ్ళు. పర్ఫెక్ట్ అండి. సో కంగ్రాట్స్ అన్న. సో తప్పకుండా ఒక 200 మంది మేము మార్నింగ్ ఫస్ట్ షో రాము గారిని కూడా ఆ రోజు చీఫ్ గెస్ట్గా పిలిచి మీ చేతుల మీదుగా వెళ్దాము. వారిని కూడా మీ పక్క సీట్ తీసుకోమంటున్నారు అంతేనా? మాకు అంతకన్నా అదృష్టమా. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ సార్, ఇది మీదే తీసుకోండి బిగ్ టికెట్ సార్. థ్యాంక్ యూ సార్, మీ చేతుల మీద లాంచ్ చేయగానే ఫస్ట్ 300 టికెట్లు అమ్ముడు పోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, దిస్ ఈస్ వెరీ గుడ్ సైన్ ఫర్ అస్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. సో బిగ్ టికెట్ అంటే ఏమో అనుకున్నాను, 300 మంది అనమాట ఒక టికెట్లో. సో మీరు అలా వెళ్తూ వెళ్తూ జై మీడియా వారికి ఇచ్చేయండి, తర్వాత మీకు వేరే టికెట్. పాపులారిటీ అందరికీ తెలిసిందే. ఐ థింక్ ఆయన సన్ లాంచ్ అనేది ఆబ్వియస్లీ ఫర్ ఆల్ ది ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ థింక్ ఒక ఆయన కొడుకుని చాలా స్ట్రాంగ్గా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అండ్ జస్ట్ నేను చూసిన పాట బట్టి ఈజ్ వెరీ షార్ప్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డాన్సర్. ఫేవరెట్ జానర్లో కూడా ఐ కుడ్ సీ ద ప్రెజెన్స్ వాట్ హీ హ్యాస్. And I think it will be a welcome addition, Chandrahas, to Telugu film industry. Yeah, absolutely. And Ambika Darbar Bharti, and it's known for smell, but I think it's really known for the visual. You know? Yeah, and I think on the ఇప్పుడు నేను చూసిన పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ ఇందాక చూసిన సాంగ్ కానీ all of them look like very promising, and I wish all the best to the entire team from my heart. And especially I think Mr. Prabhakar deserves something from his family, and his son has all the what do you call almost signs for making it, and I once again wish all the best. Thank you. అర్జున్ గారు, ఒక స్మాల్ క్వశ్చన్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నాకు చాలా మందిని అడిగారు మధు గారు వెళ్ళి ఆవిడ స్టైల్లో. అదేంటి అంటే, లైఫ్లో ప్రేమ ఒక్కళ్ళతోనే కలుగుతుందా, ఒక్కసారే కలుగుతుందా అని అడిగారండి. అది మీరు చెప్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. మీకు నిజమైన ప్రేమ ఎప్పుడైనా కలిగిందా?
ఒక్కసారైనా కలిగిందా? అది నిజమైనదేనా? కానీ నాకు చాలాసార్లు ఒక్కొక్కరితోనే కలిగింది. ఓకే. సో ఇప్పుడు ఇంతమంది హీరోయిన్స్ చూసారు, ఎవరితో అయినా ప్రేమ కలిగిందా? ఆన్సర్ కూడా వన్స్ మోర్, టీజర్ కి ట్రైలర్ కి వన్స్ మోర్ విన్నాను నేను. ఆన్సర్ కూడా ప్రేమ ఒక్కసారి కలిగిందా అనేది ప్రశ్న. నేను చాలా సార్లు ఒక్కొక్కరితోనే కలిగిన. ఈ ఆన్సర్ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ కాదు, బుర్రలో కొంచెం మెదడు ఉండదు. ఓకే, అలా ఒక్కొక్క ఓకే. గివ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ చార్జీ గారు. కానీ అదే నేను ఇంకోటి అడిగాను, ఇంత అందమైన హీరోయిన్స్ కనిపించారు ఇక్కడ, ఎవరితో అయినా మీకు అలా ప్రేమ కలిగిందా? నేను ఎక్కువ మంది అమ్మాయిలు ఒక అమ్మాయి గురించి మాట్లాడను. ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే ఒకే ఒక అమ్మాయి గురించి మాట్లాడను. ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్కరితో మాట్లాడమని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నాకు అర్థమైంది, కాకపోతే నేను ఇంటెలిజెంట్ కాబట్టి. ఇంకా ఓకే, ప్రభాకర్ గారు ఏదో చెప్పాలనుకున్నారు ఆర్జీవి గారి గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు. థ్యాంక్స్ అలాట్ సార్. మేము మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తాము. మీ సినిమాలు ఒక్కొక్కటి 10 సార్లు కూడా చూసాం సార్. అండ్ మా అబ్బాయికి మీరంటే ప్రాణం. మిమ్మల్ని ఫాలో అవుతున్నాడేమో బహుశా. అంటే అన్నిట్లోనూ ఏది చెప్పినా నా ఇష్టం వచ్చినా నేను ఉంటా, నేను చేసేది తప్పు కాదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పేసి మేము చేసి చేసాం సార్ మిమ్మల్ని. అండ్ మీరు ఒక్క కాల్ తోటి ఎమ్మటే ఓకే చెప్పడం చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్జీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని మాత్రమే ప్రేమించినాం, ప్రతి ఒక్కరూ మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఆర్జీవి గారికి తెలియజేసుకుంటున్నాం, ఇవాళ వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఇచ్చేసినందుకు. అండ్ ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా పాట మీద డాన్స్ చేసి లాక్కొని వస్తున్నారే. ఓకే, నైస్. కాదు, ఇది సురేష్ కొండేటి గారి డిమాండ్స్ ఉన్నాయి ఇక్కడంతా. ఓకే, రెడీ బాయ్స్. కొట్టు కొట్టు దంచి కొట్టు, నిన్ను గెలిచిన వాళ్ళే. ఓది పందంలో పుంజుకు మళ్ళీ కాదు, మళ్ళీ నాకు ఒకటే విషయం అనిపించింది, ఇంకెవరన్నా ఉంటే బాగుంటుందేమో మీకు అనిపిస్తుంది. ఎవరంటారు? హ్యాపీగా మీరు వెళ్ళి కూర్చోండి కాసేపు, అలా ఊపిరికి
ఇది దేవరా సినిమాలో నాకు దొరికింది. థియేటర్ స్క్రీన్లోంచి పడిపోయింది, స్క్రీన్లోంచి బయటకు పడిపోయింది. ఓకే ఓకే క్షమించేసా, కలిసింది, నన్ను కలిసింది. ఎక్కడ కలిసిందని అడగద్దు, చూపించాలని ప్లేస్లో కలిసింది. ఇది కలిసింది కదా చెప్పా. నన్నంటే ఎవరు అనుకున్నావు? రామ్నగర్ బండిలో కూడా చేశాను, నీకు తెలుసా అంటే లేదు చూడలేదు అన్నది. చెప్పు చెప్పు, మాట్లాడబెట్టే ఇందాక మాట్లాడేది కలిసా కదా, మాట్లాడు మాట్లాడు గో. చెప్తున్నా రామ్నగర్ బండి అక్టోబర్ 4 రిలీజ్ అవుతుంది, అందులో నేనున్నా. చెప్తున్నా గో, నువ్వు దేవరా మూవీలో స్టార్స్, ఈ సినిమాలో నేను చూసి అవుతావు. స్టార్స్ తెలుసు, ఆవిడ మీద తెలుసు, చంపేస్తా, నరికేస్తా. ఓకే ఇంకా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన మీ పర్ఫార్మెన్స్. ఇంతటితో ఒక్క నిమిషం. ఇది వేరే సినిమా నడుస్తున్నట్టుంది ఇక్కడ. బ్రో బ్రో టాబ్లెట్ వేసుకొని రావాలి కదా బ్రో. ఓకే థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ మైక్ అంత పాడైపోయిందంట అరవడం వల్ల. వెళ్ళేటప్పుడు వాళ్ళు బిల్ వేస్తారు, అది పే చేసేయాలండి వెళ్ళేటప్పుడు. ఓకే మీరు మీ చేప జాగ్రత్త. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And everybody present here, all the actors and hero and heroine, or Prabhakar sir. Ramnagar Banni is releasing on 4th of October. I was called for this movie for a character called Gauli Guda Ganesh. So I went for the first day. I did a scene with Chandra. It was drizzling, raining. So the very first shot I did with him, and after that, actually I went to the vanity room. He came and met me. He said, "Salim bhai, aap mere film mein hai ye wo." First shot I saw and I said, he has got something. And as you all can see, you take his dancing, you take his action, emotion, dialogues, everything. He's a perfect package for Tollywood. There is no doubt about it. I'm doing so many films with other actors also, but for the first timer, you know, like, I think, आप देखने के बाद ऐसा लगा होगा, he has done 20-30 movies. He's done so good and he's going a long way. And as far as Ramnagar Banni is concerned, the director Srinivas Garu was taking every detailing and all. And Ramnagar Banni is not only an entertaining film, it has got emotions attached with it. Literally, a father's emotion, a mother's emotion, a sister's emotion. They have worked together, I swear. Such a beautiful family. Prabhakar Garu, being a producer, in one of the scenes, he said, our table removed chair, nobody heard. He himself went and removed it, he kept it. And literally, like, I was shocked. Then I said, प्रभाकर साहब आप ऐसा क्यों कर रहे हैं, आप प्रोड्यूसर है ना? बोले भाई मैं इतने सीरियल्स बनाया और मैं आगे भी कई सारे सीरियल्स और फिल्म्स बनाऊंगा, मगर मैं ऐसे ही काम करता हूँ सलीम भाई, मेरे को प्रोड्यूसर का ईगो नहीं है. इतना हार्ड वर्क, इतना अचीवमेंट करने के बाद एक दिन हम स्विमिंग पूल का सीन कर रहे थे, एक्शन था चंद्रा का. मेरी गैंग को मारते जैसा आप गाने में देखे कुट्टू कुट्टू में. मैं शॉट दे के आया, मैं देखा तो सोफे पे प्रभाकर सर सो रहे. आई आस्क्ड वन ऑफ द गाइस, क्या हुआ भाई, प्रभाकर साहब तो एक्टिव रहते, सो रहे क्यों? ही वाज हैविंग फीवर. इन फीवर ऑल्सो ही केम. सर लव यू प्रभाकर गारू. इन फीवर ही वाज स्लीपिंग एंड इट वाज रेनिंग और ठंडी का मौसम था, सब स्विमिंग पूल में फीवर हो रहे थे जितने एक्शन मास्टर के साथ स्टंटमैन से. तो ऐसे बनी ये फिल्म, और ये फिल्म के साथ सिर्फ पैसा नहीं लगा है, सबका इमोशंस लगा है. तो फोर्थ को आप लोग देखिए, और मैं बोल रहा हूँ ये गारंटीड एंटरटेनमेंट है.
and it's a youth film. So all the people going to the colleges, universities, to coffee shops, clubs and launches, please watch this movie and you'll really enjoy it and you will relate yourself with this film. Thank you so much. रामनगर बनी 4th को रिलीज है. चीख मार, अंगार, बारूद, जबरदस्त धूम मचा देना भाई लोग. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన ప్రభాకర్ సార్, శ్రీనివాస్ సార్కి థ్యాంక్ యూ. అంకిత అనే క్యారెక్టర్ జరగడం జరిగింది. భయ్యాకి చాలా క్లోజ్ ఫ్రెండ్. క్రేజీ జోక్స్ ఉంటాయి, డ్యాన్స్ ఉంటుంది, అలా చిన్న ఫన్ ఉంటుంది యాక్చువల్లీ. సో ప్లీజ్ వాచ్ October 4th రామ్నగర్ బన్నీ. థ్యాంక్ యూ. మా 30 seconds అంటే టెక్నికల్ టీం అందరికీ. అండ్ నేను ప్రభాకర్ సార్ గురించి ఒక మాట చెప్తా. నేను మా పేరెంట్స్ ఎంత రుణపడి ఉన్నానో నాకు తెలియదు, కానీ ప్రభాకర్ సార్ మాత్రం లైఫ్ టైం రుణపడి ఉన్నా. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. థ్యాంక్ యూ నా రిషి విల్సి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి, ప్రభాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం చెప్పగలను. అండ్ ఆల్ ది బెస్ట్ చంద్ర, ఆల్ ది బెస్ట్ టు అస్. ఈ మూవీ అందరూ October 4th చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఎస్, సినిమా ఇండస్ట్రీలోని ఒక మంచి పొజిషన్కి రావాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు, బాగా తెలుసు. మనం ఎటువంటి సపోర్ట్ లేకుండా మంచి పొజిషన్కి రావాలంటే ఎంత కష్టపడాలో తెలుసు. ప్రభాకర్ గారు నాకు మంచి స్నేహితులే కాకుండా మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ సినిమా 100% సక్సెస్ఫుల్ కావాలని సినిమా యూనిట్కి అండ్ కాబోయే హీరోకి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు రాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. మేము ఒక్కొక్కటి లాంచ్ చేస్తూ యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ ఒకే ఒక ఫోన్ కాల్కి రాజు గారు అండ్ విశ్వక్ వాళ్ళ మదర్ మమ్మల్ని సొంత మనుషులు అనుకొని ఇమీడియట్గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజు గారికి, మేడం గారికి అండ్ విశ్వక్కి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు రుణపడి ఉంటాం, చంద్రహాస కానీ నేను కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. బట్ నాట్ ఈవెన్ కేరింగ్ దట్ సార్ వచ్చి నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది, ప్రభాకరన్ సార్ అండ్ శ్రీనివాస సార్ ఈ ఛాన్స్ ఇచ్చింది. ఇట్స్ లైక్ చాలా గొప్పగా ఉంది నాకు. అండ్ మై బ్రో, యునో లైక్ హీస్ అ గుడ్ డాన్సర్, హీస్ అ గుడ్ he's doing great stunts, great acting. But when it came to singing, I was very strict with him. I told him like, if I don't like your singing, I won't put your voice in the song. But one thing is that in the recording studio also, first when I went there, even Prabhakaran sir was with me in the recording studio, and Atan Kuda, he was very scared whether it will work out with his voice or not. And now the song is going really well with your voice, and he was the one who never gave up. I like that. I learned that from you actually. You never give up with whatever you do, and really great. And lastly, I want to thank my parents, I want to thank my wife, I want to thank my sister Almighty for this wonderful chance. Thank you. Thank you, Arjun. Wish you good luck. You've done a fantastic job. We really loved your song. సో ముందుగా సమీర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ప్రభాకర్ సార్, నేను ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడికి ఒక యాక్టర్గా రాలేదు. ఈజ్ మై 25 years old friend. He's 25 years. So I love him so much for the hard work. తను చేసిన హార్డ్ వర్క్ తను ఈ స్థాయికి వచ్చాడు. ఇక్కడ నాకు ఇంకొక చిరకాల మిత్రుడు ఉన్నాడు, నన్ అదర్ దాన్ జే మీడియా ఫ్యాక్టరీ నరేందర్. ఈజ్ ఆల్సో మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్, ఫ్రమ్ 20 years ఫ్రెండ్ నాకు. అండ్ ఐ సీన్ హిమ్ గ్రో ఫ్రమ్ ద బిగినింగ్. ఫస్ట్ చిన్న ఎల్ఈడి కొన్న దగ్గర నుంచి తెలుసు ఇంత పెద్దదైంది, ఇంకా దీనికన్నా పెద్దదైంది యాక్చువల్గా. చాలా చాలా. సో నిజంగా డార్లింగ్
కమింగ్ టు రామ్నగర్ బన్నీ, వీడు నాకు అప్పటి నుంచి అంటే పెళ్ళికి ముందు నుంచి తెలుసు. ఆ తర్వాత ఆ బంగారు తల్లిని పెళ్లి చేసుకున్నాడు, చంద్రహాస్ పుట్టాడు. సో వాడు ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి వాడిని చూస్తూ ఉన్నాను చంద్రహాస్ని. చిన్నపిల్లలు అందరూ అల్లరి చేస్తారు, చాలా నాటీగా ఉంటారు, దట్ ఈస్ కామన్. బట్ వీడు అల్లరి ఒక 10 times ఎక్కువ మామూలు పిల్లల కన్నా, ఓ 10 times. ఎందుకంటే ప్రభాకర్ వచ్చి మా అందరికి, నాకు, రాజీవ్, రాఘవ, మీ అందరు, హర్ష అందరూ కూర్చుంటే చెప్తూ ఉండేవాడు ఎవ్రీడే, రే నా వల్ల కావట్లేదురా ఈ పెంచడం, వీడు నా వల్ల కావట్లేదురా, ఏదైనా మిలిటరీ స్కూల్లో జాయిన్ చేసేస్తాను రా, దూరంగా ఎక్కడికైనా పంపించేస్తాను రా, చాలా స్ట్రిక్ట్గా ఉండాలిరా వీడితో ఇలా. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వీడు షూటింగ్ నుంచి ప్రభాకర్ ఇంటికి వస్తే, మరి ఏంటి ఇచ్చావు, నాకు ఏంటి ఇచ్చావు అంటే, ఇదొక ఏం లేదురా DVD తెచ్చాను, రాత్రి సినిమా చూద్దామే మనందరం కలిసాను. ఓకే నాడు తీసుకున్నాడు DVD. వీడు లోపలికి వెళ్ళిన తర్వాత, డాడీ కళ్ళు మూసుకున్నా, ఓపెన్ చేశాడు, 2 DVDలు అని ఇరక్కొడేసాడు సెంటర్కి. 2 సినిమాలు చూద్దాం డాడీ రాత్రి, గుర్తుందిరా అది. ఐ రిమెంబర్. ఇంకోటి సెల్ ఫోన్ పట్టుకుంటాడు వీడు చంద్రహాస్, సెల్ ఫోన్ బాల్కనీ నుంచి సెల్ ఫోన్ మీద డాడీ క్యాచ్ అని వదిలేస్తాడు. సో దిస్ టైప్ ఆఫ్ అల్లరి వీడివన్నీ. సో ఐ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ టుడే అలాంటి వాడు, నౌ వీఆర్ సీయింగ్ హిమ్ ఆన్ సిల్వర్ స్క్రీన్ యాజ్ రామ్నగర్ బన్నీ. దట్స్ లవ్లీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. You have to be every time supportive to them. మేము ఇక్కడ ఈ సినిమా హీరోలు అయిపోదామని వచ్చాం మేము కూడా, కానీ మాకు అప్పుడు సపోర్ట్ లేదురా. వి డిడ్ హ్యావ్ దట్ సపోర్ట్. ఓకే మేబీ ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. వి వర్ ఆల్ స్ట్రగ్లింగ్ ఇన్ దోస్ డేస్. సో బట్ మీకేంటంటే హీజ్ లైక్ పోల్ వాల్ట్ చేసేవాడికి పోల్ అనమాట. మీ ఫాదర్, యువర్ డాడ్ ఈజ్ అ పోల్. సో ఆ పోల్ నీకు ఓన్లీ సపోర్ట్ కోసమే. ఆ తర్వాత ఎంత హైట్స్కి వెళ్తాం అనేది ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. ఓకే, ఇట్స్ జస్ట్ అ పోల్, డోంట్ ఫర్గెట్ ద పోల్, నెవర్. ఓకే. అండ్ ఈ సినిమాలో నువ్వు చేసిన ఫైట్స్ కానీ, డాన్సెస్ కానీ, యువర్ ఈజ్ కానీ, ఇందాక రాము గారు చెప్పినట్టు, యూ హ్యావ్ ద సబ్స్టెన్స్ ఇన్ యూ. యూ హ్యావ్ టు షేప్ అప్ ఎవ్రీ ఫైన్ ట్యూనింగ్, ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ షార్ట్ ఫైన్ ట్యూనింగ్. దట్స్ వాట్ we all did. That is మా వర్క్. ఇప్పటికే అందరికీ చూసే ఉంటారు what we did. Like that you keep fine tuning yourself and you will shine like anything. I'm sure you will become a great star. I wish you all the best. And all the heroines looking very good in the film. And director గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అండ్ ముఖ్యంగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేశారు నీకు కొరియోగ్రఫీ. బాబా భాస్కర్ మాస్టర్ చేసేవాళ్ళు, రజనీకాంత్ గారికి, ధనుష్కి, అండ్ ఎవరు విజయ్ గారికి, చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, వీళ్ళకి చేసిన ఫైట్ మాస్టర్స్. వాళ్ళు నీకు కొరియోగ్రాఫ్ చేయడానికి ఒప్పుకోవడమే యువర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. వాళ్ళు ఒప్పుకోవడమే ఇట్స్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. సో కీప్ ఇట్ అప్, కీప్ షేపింగ్ అప్, కీప్ ఇంప్రూవింగ్. ఐ విష్ Ramnagar Bunny crew and cast, all of you, all the very best. October 4th, don't miss in the theatre. Good luck everybody. Good luck Prabhakar. థ్యాంక్ యూ సమీర్ గారు. మీ బంధం ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు ఆలోచన చేశారు. సో మీకు కూడా ప్రభాకర్ గారు certify చేస్తున్నారు. నా మాటలు కూడా మీరే చెప్పేశారు కాబట్టి నేను పెద్దగా ఏం చెప్పను. బట్ ప్రభాకర్ గారు, వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రౌడ్ మూమెంట్. చాలా చాలా సంతోషంగా ఉంది. నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఫస్ట్ ఈవెంట్, అండ్ నాకేం మంచిదే అంటారు. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్. డైరెక్టర్ గారు ఆసమ్ జాబ్ అండి. అంటే యాక్టర్స్ని, యాక్ట్రెస్ని పొగిడే ముందు యాక్చువల్లీ మీరు ఈ షిప్ని ముందుకు తీసుకెళ్ళేది మీరే కాబట్టి లెట్స్ మేక్ సమ్ నాయిస్ ఫర్ అవర్ ఆసమ్ డైరెక్టర్ హియర్ టుడే. థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్స్ నలుగురు చాలా అమ్మా, నలుగురు చాలు. మొదటి సినిమాకి చాలా
బట్ సమీర్ గారు అన్నట్టు యూ హ్యావ్ అన్ అమేజింగ్ సపోర్ట్. ఇండస్ట్రీలో చాలా మందికి సపోర్ట్ లేకుండా పైకి రావాలంటే చాలా కష్టం. సో ఆ పిల్లర్ దొరికేసింది. సో అక్కడి నుంచి మీరు ఎలా పైకి వెళ్ళిపోవాలన్నది మీ చేతుల్లోనే ఉంది. యూ డిడ్ అమేజింగ్ అండ్ ఆల్ ద యాక్ట్రెసెస్, యూ గర్ల్స్ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. మేక్ సమ్ నాయిస్ ఫర్ అవర్ బ్యూటిఫుల్ గర్ల్స్. And Chandra see you too. So once again, wishing all the very best to the entire team of Ramnagar Bunny on October 4th. It is, let's make some noise. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. నాకైతే ఆవిడ అలానే తెలుసు, బేబక్కే అని. ఇప్పుడు నా పేరు నేను మర్చిపోయాను ప్రభాకర్ గారు. బేబక్క. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Geeta, and God bless you. Thank you for calling me here today. ఓకే, ఇది తెలుగు సినిమానే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సమీర్ గారు కృతజ్ఞతలు. అయితే ఇక్కడ నుంచే మైక్. అందరికీ నమస్కారం. I hope that you're all doing really well. It is a very, very beautiful and special evening today. We had beautiful guests, RGV sir, and he graced the event very beautifully. Coming to the producers of the movie, Prabhakar sir and Malayaja ma'am, it was a very, very special and amazing opportunity that has been given to me by them. And I feel very fortunate to be working with such people under Sumanohara Productions. It was very nice, wonderful, positive, working with every actor that was associated with this movie. Chandrahas, thank you for being a very good gentleman and a very brilliant actor and dancer that you are. Thank you, Ambika, Vismaya, Ritu ma'am, for sharing the screens with me, along with me. And thank you, Srinivas sir, director sir, for giving an amazing script and direction to this film. I want to thank every single person associated with the movie. And lastly, my Telugu audience, ఇది చాలా మంచి సినిమా ఉంది, and I really want you to watch this movie on October 4th, Ramnagar Bunny. Please theatres ki ravali and movie చూడాలి, and please, we really hope that you like the movie. Also, I really want to thank you for all the love and support that you have shown throughout the promotions, and all this time that we were doing promotions. It felt like a big party, to be very honest. It did not feel like we were, seriously just promoting a movie or something like that. It really felt at home, and that is why I feel Telugu audience is the best audience in the world. I already feel at home, and thank you so much. Joshi. అదే అండి. ఇప్పుడు నెక్స్ట్ రితు విల్. రితు మీరే కదా. ఓ ప్లీజ్. Hello, Hyderabad. What's up? എന്താണ്? You know Malayalam? സുഖമായിരിക്കുന്നോ? అందరికీ నమస్కారం. Vanakkam. Good evening, everyone. Can you just make some noise, please? Yeah, I thought you guys are sleeping. You know what? I thought all you guys are sleeping. So you guys loved the trailer and songs? Can we hear some voice? Yes, thank you so much, and thank you, media, for coming here and supporting all of us. And this is such a wonderful moment for all of us, because it's our, I think, my Telugu debut. And thank you so much to the entire cast and crew of Ramnagar Bunny. And I would love to say this, Srinivas sir, he is such an amazing actor. You guys doesn't know that we were really scared that when he used to tell us the story, when he acts, I always used to tell that, you should be an actor. And my producer sir and Malayaja ma'am and the wonderful home. I only worked in Malayalam and Tamil, so I was really nervous to come to another industry. But I never felt like I am away from home. You guys made me feel like I am at my hometown only. Thank you so much for so much of love. So I'm really hoping that I would love to do more Telugu films, because this experience, you guys have been, so much support. And Chandra, I would love to say this, you're really blessed to have such an amazing dad. The support you have,
because I was even telling Prabhakar sir, thank you so much for having me here, the entire team, and my assistants, my ADs, my hair and makeup team, and all of them, and DOP Garu, Vijay, Chandrahas. I'm, leaving few names. I'm really sorry if I'm not taking your name in between. So thank you so much for having us here, and have an amazing day. So don't forget this, and one thing I would love to say in Telugu only. Please, just give me, and Maitri Production. Thank you so much for distributing our film. And my co-star, Chandrahas, obviously I know that you're going to go a long way. You've done a lot of hard work, and I, wish you good luck for your dance and your all the skills, and Vismaya and all of you guys, and good luck for your other projects and this one. So October 4th, మన మూవీ రామ్నగర్ బన్నీ రిలీజ్ అవుతుంది. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి మన మూవీ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. That's awesome, and now I request Ambika to speak. Hi everyone. Thank you all for being here, and thank you हमारी फिल्म के टीजर को, ट्रेलर को इतना सपोर्ट देने के लिए, इतना प्यार देने के लिए, उसे ट्रेंडिंग में लाने के लिए. तो ये फिल्म हम लोगों ने काफ़ी मेहनत से और प्यार से बनाई है, जो कि 4 अक्टूबर को आप सबके बीच में आ रही है. तो मैं और हमारी टीम उम्मीद करते हैं कि आप लोगों ने जितना ट्रेलर को, टीजर को प्यार दिया है, सपोर्ट किया है, उतना हमारी फिल्म को भी करेंगे. एंड थैंक यू टीम रामनगर बन्नी, थैंक यू ऑडियंस, एंड थैंक यू मीडिया पीपल यहाँ आने के लिए. एंड ये शो लाइव है तो मेरी फैमिली भी देख रही है. थैंक यू मम्मी, पापा, भैया, अंजलि दीदी, अंकिता, गोलू. थैंक यू फॉर ऑलवेज सपोर्ट मी. आई लव यू. थैंक यू. That's so sweet. Good luck, and now Vismaya will speak. అందరికీ నమస్కారం. నా పేరు విస్మయ. నేను ఈ ప్రాజెక్ట్లో శైలుగా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ పీపుల్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా, యాంకర్ గారు, అండ్ ద పార్ట్నర్స్ ఆఫ్ దిస్ ఈవెంట్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ యువర్ హెల్ప్ ఇన్ దిస్ వే. ఐ హ్యావ్ టు థ్యాంక్ సుమనోహర ప్రొడక్షన్స్, ప్రభాకర్ అంకుల్, ప్రభాకర్ సార్, శ్రీనివాస్ గారు, డైరెక్టర్ గారు, అంత బాగా స్క్రిప్ట్ రాశారు. నాలో లేని విస్మయం చూపించారు నాకు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మలేజ ఆంటీ, దివిజ. నాకు మా మమ్మీ డాడీ ఏంటో ఆంటీ అంకుల్ కూడా అంతే, నన్ను అంత బాగా చూసుకున్నారు యాక్చువల్లీ. అండ్ దివిజ, యూఆర్ అమేజింగ్. అసలు షీఈ్ అ డాన్సర్, షీఈ్ అన్ యాక్టర్, షీఈ్ అ సింగర్, షీ కెన్ కంపోజ్ మ్యూజిక్, షీ కెన్ ఎడిట్, అండ్ షీఈ్ డూయింగ్ లిరికల్స్ ఆఫ్ అవర్ మూవీ ఈరోజు. షీఈ్ రియల్ అమేజింగ్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్. సార్, మీరు వాళ్ళతో వీళ్ళతో పోల్చుతున్నారు కాదు, యూ ఆల్రెడీ మేడ్ యువర్ మార్క్. ఐ కెన్ సీ దట్. థ్యాంక్ యూ సో మచ్. I have to thank all the co-actors here, Rita, Ambika, Ritu ma'am, and I have to thank, last but not least, Chandrahas, Attitude sir. You're not just a hero to me, you're one of my closest friends. Thank you so much, Chandrahas, for being such a great friend to me. Challe అని అనుకుంటున్నావు, but no, you're so much to me, more than what I say today here. అదే నీ టాలెంట్ నీకు తెలియకపోవచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పినా నీకు అర్థం కాకపోవచ్చు, బట్ నువ్వు వింటావు చూడు. ఓకే, ఐ డోంట్ వాంట్ గివ్ అప్, ఐ విల్ బీ సమ్వేర్ వన్ డే. ఈరోజే నేను ఆల్రెడీ అయిపోయాను ఫీల్ అవుతావు చూడు, దట్స్ యూ. అలానే ఉండు. ఐ ఆల్రెడీ సా యూ దేర్. ఐ హోప్ యుల్ నెవర్ గివ్ అప్ అండ్ బీ దేర్ అండ్ మేక్ ఎవ్రీ వన్ ప్రౌడ్, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ అండ్ ద పీపుల్ హూ సపోర్టెడ్ మీ and who contributed their energy into this. I have to thank Ashkar garu. అయ్యో, ఎప్పుడు నేను స్క్రీన్లో నన్ను చూసుకోవడానికి వెళ్తే నేను బాగున్నానని చెప్పారు, బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పారు. నిజంగానే బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్. I have to thank the manager, Vijay garu, my makeup department, my hair department, my personal assistants, technical team, light department, and every single person. అందరూ ఈ మైక్ పట్టుకొని ఇక్కడ ఉండడానికి 1 year నుంచి నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నా. బట్ అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. తప్పకుండా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో వెళ్ళి మూవీని చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గైస్. Thank you, Vismaya. Thank you.
ఎలా మొదలుపెట్టి పొద్దున్నే ఫోన్ చేసి మరీ చెప్పాడు ప్రభాకర్, డార్లింగ్ మొత్తం పాజిటివ్గా ఉండాలి. సో యాటిట్యూడ్ స్టార్, ఆల్రెడీ స్టార్ అయిపోయాడు. ఇది ఏంటంటే మనం ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ని నమ్మినప్పుడు కొన్ని విషయాలు భయంగా ఉంటాయి. ఏంటంటే ఒక హీరోయిన్, ఒక మ్యూజిక్ ఇంపార్టెంట్, అండ్ కెమెరా, ఇలాంటివన్నీ మనం ఫస్ట్ తీసుకొని ఛాన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయితే పర్వాలేదు, కానీ కొంచెం కొత్తగా ఉన్నప్పుడు మనం నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఏమాత్రం తేడా కొట్టినా అది మూవీ మీద పడుతుంది, ఆ భయం మనకు ఉంటుంది. సో నేను తీసుకున్న నిర్ణయాలు ఫస్ట్ రాగానే డార్లింగ్ ఇట్లా మ్యూజిక్ నువ్వు ఫస్ట్ నీ చాయిస్ నువ్వు చూడు అని చెప్పి, నాకెవరైనా తెలిసి ఉంటే మ్యూజిక్ నీ దగ్గర పంపిస్తా, బట్ నువ్వు నీ చాయిస్, నువ్వు వద్దంటే పక్క పెడదాం. ఇట్లా తను నాకు ఒక ఇది ఇచ్చాడు. దాంట్లోంచే వచ్చినవాడు అశ్విన్, తెలుగు అబ్బాయి, అక్కడ చెన్నైలో సెటిల్ అయ్యాడు. డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఈ నమ్మకం ఏమాత్రం తేడా వచ్చినా మీరు అందరూ ఈ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యేవాళ్ళు. ఈ సాంగ్స్ ఇలా వచ్చేవి కావు, 100% డైరెక్టర్కి ఆ పేరు వస్తుంది. సో ఆ నమ్మకాన్ని 100కి 100% నువ్వు నిలబెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అష్కర్ కెమెరా, అష్కర్ కూడా చాలా బాగా చేశాడు, మీరు చూశారు. అలాగే హీరోయిన్ తనను కూడా ముందు కాస్త షూట్ చేసి చూపించి, మళ్ళీ ఆ పాత వీడియో ఏదో కొంచెం ఇదిగా ఉంటే మళ్ళీ తీసి చూపించిన తర్వాత ఆ అమ్మాయిని చూసి తను ఓకే చేశాడు. ఇలా ఇద్దరం అనుకొని అన్నీ గొడవపడి తిట్టుకొని కొట్టుకొని ఏ విషయాల్లో ఎంత పడ్డా ఆ ప్రాజెక్ట్ కోసమే పనిచేసాం. ఆ ప్రాజెక్ట్ ఇలా రావడానికి నేను ఎంత పర్సెంటో నాకు మళ్ళీ డబుల్గా ప్రభాకర్ కష్టపడ్డాడు. ఈరోజు కూడా 2 గంటలకే ఇక్కడికి వచ్చి ఇదంతా చూసుకుంటా ఉన్నాడు. డార్లింగ్ నువ్వు ఒక మాట అన్నావు ఫంక్షన్లో, ఏంటది, నేను డైరెక్టర్కి రుణపడి ఉంటాను అని. తప్పు డార్లింగ్ ఆ మాట. ఎందుకంటే ఇటు 10 అడుగులు ముందుకేస్తే ఇక్కడ కెమెరామెన్లు దొరుకుతారు, హీరోలు దొరుకుతారు, డైరెక్టర్లు దొరుకుతారు, రైటర్స్ దొరుకుతారు. కానీ నేను ఇక్కడి నుంచి 100 అడుగులు వేసినా కూడా ప్రొడ్యూసర్ అనేవాడు దొరకడు. సో నువ్వు ప్రేమించి సినిమా తీసావు డార్లింగ్. ప్రతి టెక్నీషియన్, ఈ సినిమాకి కాదు ఏ సినిమాకైనా ప్రొడ్యూసరే ఇంపార్టెంట్. ఆయనకే మేము అందరం రుణపడి ఉంటాం. విత్ ఏ హీరో నాకు సినిమా ఇవ్వకపోయినా పర్లేదు, ఇది వాస్తవం కూడా, నేను మొహమాటం లేకుండా చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇద్దరం కలిసి కష్టపడి, తను ఒక్కడే కాదు, ఇప్పుడు దివిజ తను వెనకాల ఎంత వర్క్ చేస్తుందో పబ్లిసిటీ దగ్గర నుంచి, ఆ అమ్మాయి ఇలాంటి చెల్లెలు దొరకడం నీకు చాలా అదృష్టం. గ్రేట్ దివిజ. అలాగే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మ అసలు నాకు మదర్ క్యారెక్టర్ నేను అప్పటి నుంచి అది చెప్తాను. ఏమంటే ఇండస్ట్రీకి దొరికిన మదర్ అండి మీ అబ్బాయికి కాదు, మీరు ఇండస్ట్రీకే దొరికిన మదర్ మీరు అని చెప్తుంటాను. ఆవిడ నవ్వుతుంటేనే 100% అలా కలిసి కష్టపడ్డాం. మ్యూజిక్ దగ్గర నుంచి, కెమెరా దగ్గర నుంచి, ఫ్రెండ్స్ క్యారెక్టర్లు కూడా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసినప్పుడు ఆ ప్రణయ్ గారి కోసం ఒకరోజు కూడా ఆగాం. సో వీళ్ళందరూ కరెక్ట్గా అంటే 100కి 100% అక్కడ ఇచ్చారు. మేము ఏమాత్రం మేము తరపు నిర్ణయం తీసుకోలేదని వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ కానీ ఈ టెక్నీషియన్లు అందరూ చేసిన దాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నాకు ప్రభాకర్కి ఒక్క దగ్గరే వచ్చేది, డబ్బులు కొంచెం చూసుకోడాలి లేదు, నా బిడ్డ లైఫ్ అని దూకేవాడు. కొంత వేస్టేజ్ కూడా అయింది, అయినా తను లెక్క చేయలేదు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎంత ఖర్చు పెట్టినా మనకు బాధ ఉండదు, బట్ తను ప్రతి రూపాయికి ఎంత ఫేస్ చేస్తున్నాడని నేను చూసేవాడిని కాబట్టి. సో తను ఏం ఆలోచించకుండా తన కోసం కష్టపడ్డాడు. తను అలాగే తన సినిమా, ఇప్పుడు ఇందాక మీరు సాంగ్ చూశారు కదా, ఆ అమ్మాయి బయట కొంచెం ఇటు రాకపోతే ఆ బ్లోయర్ పట్టుకొని కొట్టి అస్సెంట్ సరిగ్గా కొట్టట్లేదు, చంద్రహాస్ వచ్చి కింద పడుకొని కొట్టాడు అది బ్లోయర్. అలా తను అన్నీ ఇన్వాల్వ్ అయ్యి, ఇది నా సినిమా, ఇది నేను చేయాలి, అన్ని పనులు అందరూ అలాగే పనిచేశారు ఈ సినిమాకి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్ టీమ్, ఒకసారి రండమ్మా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్యామ్, విష్ణు, సినిమా ఇండస్ట్రీలో పెరిగిందంట అని చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మీ ఫుట్ ప్రింట్స్ కంపల్సరీగా ఉంటాయి సార్. కొన్ని విషయాల్లో మేము వివేచించినా కూడా మిగతా విషయాల్లో, సినిమా విషయాల్లో 100% మీతో ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇంకెవరినైనా ఏమైనా నేను మర్చిపోయినామో నాకు తెలీదు, ఇది ఒక పండగలా జరిగింది మీరందరి వల్లే. సో థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ వెరీ సారీ. అలాగే వచ్చిన గెస్టులు అందరికీ కూడా పిలవగానే అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే విజయ్ ఎక్కడున్నాడో తెలియదు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డే అండ్ నైట్
సో ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 4th అందరూ తప్పకుండా థియేటర్స్కి రావాలి. మీ చంద్రహాస్ని మీరు అందరూ దగ్గరుండి దీవించాలి. సో మా కష్టం మీ ముందు పెడుతున్నాం, రిజల్ట్ మీతోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 4th ఎవ్వరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు టీజర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను, యూ గైస్ హ్యావ్ బిన్ సపోర్టింగ్ మై బ్రదర్ సో మచ్ అండ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఈవెంట్కి వచ్చిన చీఫ్ గెస్ట్ గారు ఆర్జీవి గారికి హార్టీ థ్యాంక్ యూ. బికాజ్ మై బ్రదర్ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇంకా అప్పటికి పాటలు సినిమాలు అంటే ఏం తెలియనప్పటి నుంచే మా అన్న రక్త చరిత్ర సాంగ్ నుంచి నిన్ను 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 సంథి సాంగ్ ప్లే చేసి టార్చర్ చేసేవాడు. సో దాట్స్ హౌ క్రేజీ హీజ్ అబౌట్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇంకా వచ్చిన మా చీఫ్ గెస్ట్ అందరూ విశ్వకర్ణ వాళ్ళ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ జే మీడియా ఫర్ ఆర్గనైజింగ్ ది ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ది స్పాన్సర్స్. థ్యాంక్ యూ గీతా అక్క ఫర్ హోస్టింగ్ ద ఈవెంట్ అండ్ యూర్ సో ప్రిటీ. అండ్ ఫస్ట్ మా అన్న గురించి మాట్లాడేస్తా, ఒక వారం తగ్గిపోతుంది. నేను చాలా ప్రిపేర్ అవుదాం అనుకున్నా బికాజ్ ఐ నెవర్ స్పోకెన్ ఎనీవేర్, బట్ టైం లేకుండే. బట్ మా అన్న గురించి చెప్పాలంటే ప్రిపరేషన్ అవసరం లేదు బికాజ్ హీఈస్ జస్ట్ ఫుల్ ఆఫ్ కాంటెంట్, హీఈస్ జస్ట్ ఫుల్ ఆఫ్ టాలెంట్. అండ్ అందరూ కలిసిన వాళ్ళందరూ చెప్తారు యూఆర్ లక్కీ టు హ్యావ్ father like him, mother like him, sister like me, adi yani. But all three of us, our whole family is so lucky to have someone like him in our family because he's just such a talent and a powerhouse. Nenu manni enta tittukunna enta kottukunna, at the end of the day he cares for me like no one else. Ma mummy daddy kante koncham nenantane ekku ishtam ma annaki. So I wish you all the best and I love you so much. నువ్వు ఒక దగ్గర ఎక్కడో నేను వాకింగ్ పిఆర్ అని చెప్పావు. ఫర్ ఎవర్ ఐ విల్ బీ ద బిగ్గెస్ట్ పిఆర్ యూ కెన్ ఎవర్ ఫైండ్. సో ఆల్ ది వెరీ బెస్ట్. సెకండ్లీ మై ఫాదర్ బుల్లితెర మెగాస్టార్. ఆయనకి ఎవరు టైటిల్ ఇచ్చారో అని చాలామంది చాలా క్యూరియస్గా ఉండే. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా డాడీ ఏం చేశారో చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. అండ్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అందరు నీకు చెప్పారు, నేను నీకు చెప్పాను తప్పదు కాదు. బట్ మా డాడీ మొత్తం కష్టపడినంతా హీ పుట్ ఇట్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ జస్ట్ హోప్ హీ కీప్స్ డూయింగ్ దిస్ అండ్ వీ లవ్ యూ సో మచ్. నీకు ఎక్కడున్నా, నువ్వు ఎంత బిజీగా ఉన్నా మాకు ఇచ్చే టైం, మాకు ఇచ్చే ప్రయారిటీ అండ్ you give your everything to us and we are more than lucky to have you as our father. మా మమ్మీ షీఈ్ జస్ట్ మమ్మీ గురించి చెప్పడానికి నాకు ఎప్పుడు మాటలు రావు. నేను ఎక్కడ మమ్మీ గురించి ఎక్కువ మాట్లాడలేదు. మా డాడీ గురించి ఫుల్ మాట్లాడినా, మా అన్న గురించి మాట్లాడతా కానీ బికాజ్ మా మమ్మీకి నాది రిలేషన్షిప్ అనేది చాలా సైలెంట్. అంటే ఇంట్లో కూడా ఎక్కువ టైం మేమే స్పెండ్ చేస్తాం ఇద్దరం కలిసి, కానీ ఎక్కువ మాట్లాడుకోము. సో మమ్మీ నేను ఎప్పుడు చెప్పలేదు నీకు, బట్ ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వండే ఫుడ్ టాప్, నీకంటే ఎవరు బాగా వంట చేయలేరు. అంటే నేను చేస్తా ఆఫ్ కోర్స్, బట్ ఓకే. అండ్ బోత్ ఆఫ్ దెమ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ దెమ్. దే ఆర్ ద బెస్ట్ పేరెంట్స్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ. నెక్స్ట్ సినిమా గురించి వస్తే శ్రీనివాస్ మహత్ గారు, యూ గేవ్ అ వండర్ఫుల్ స్టోరీ. నేను ఫస్ట్ టైం కూర్చొని విన్నప్పుడు మొత్తం మీకు గుర్తుంటే సో మెనీ స్నేక్స్ మరి నవ్వున. సో ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్, you took the movie to the next level. You're such a talent. Keep continuing and I'll always support you because of how you gave the music. And Askar Ali, he did the cinematography. ఆయన మేము సినిమా టీజర్ కానీ పాటలు కానీ ఎక్కడైనా చూపించినప్పుడు హీరో, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏమన్నా కానీ ఫస్ట్ వచ్చేది సినిమాటోగ్రఫీ గురించి. సో హీ హ్యాస్ వర్క్డ్ వెరీ వెల్. ఆయన సినిమాటోగ్రఫీ చేస్తే ఎలా ఉంటుందంటే బిఏడ్ చేయకపోయినా అంతే క్లారిటీ, అంతే కలర్స్ చాలా బాగుంటాయి. సో అస్కర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్. అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆ డిజైనర్ అంజలి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ గారు,
అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నేను అంత క్లోజ్ కాదు, బట్ ఐ నో ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ హౌ హార్డ్ దే వర్క్ ఫర్ ద ఫిల్మ్. కమింగ్ టు ద casting, we have 4 beautiful heroines, and all of you guys are all of my body parts. Ante na kallu na kidney ati antaru kada. So you guys have made the film extra special, and Richa, Ambika, Vismaya, and Ritu ma'am, all of you guys have just given your best, and I'm sure this will be your break. Friends characters, Pranay garu, literally every morning and every night, every day since the release of the songs, కష్టపడుతూ వచ్చాము. Our company is Z-Axis, DAVలో Divija, Ashish and Vijay. So thank you so much guys. You guys have been such a support, and thank you so much. You guys are the best. My brother is lucky to have friends like you. మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడినాం. So I think I've covered everybody. If I forgot, I'm so sorry. But అందరికీ lyricists, thank you so much for the beautiful lyrics, Sagar garu and Kalyan garu and Avinash garu. So first time maatladanu. So yeah, I think back hand ga maaku baga support chesina Vamshanna kuda chaala thanks. Anita aunty, thank you so much for your support, and I think I've covered everybody. చాలా మాట్లాడేశాను, బట్ యా థ్యాంక్ యూ సో మచ్. బట్ ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, October 4th, రామ్నగర్ బన్నీ ఇన్ యువర్ థియేటర్ సూన్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. నాకైతే పక్కా నచ్చింది, నాట్ బికాస్ ఇట్స్ మై బ్రదర్స్ ఫిల్మ్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. సో యా, October 4th, రామ్నగర్ బన్నీ ఇన్ యువర్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా ఆనంద బాష్పాలు అవి వస్తూ ఉంటాయి. అందరికీ నమస్కారము. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి నా నమస్కారము. పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. నాకు ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా అయితే కనిపించట్లేదు, మా అబ్బాయి ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా కనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిన్ను దీవించడానికి చాలామంది వచ్చారు. నేనేదో కష్టపడి సినిమా మేమైతే కష్టపడి సినిమా తీసాము. తీసిన తర్వాత అది జనాల్లోకి ఎట్లా ప్రమోట్ చేయాలో మాకైతే తెలియలేదు. ఆ సందర్భంలో కొంతమందికి సినిమా చూపించాము. ఆ టైంలో మైత్రి మూవీస్ శశి గారు ఇచ్చిన సపోర్ట్తో మేము ముందుకు వెళ్ళాము. మాకు ఈ ప్రమోషన్లో 3 కనపడ్డారండి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. మైత్రి మూవీస్ శశి గారు బ్రహ్మ అయితే, విష్ణు ఏమో విశ్వక్సేన్ వాళ్ళ ఫాదరు విశ్వక్సేన్ అండి. వాళ్ళు బ్రహ్మ, విష్ణు. మహేశ్వర్లు ఆర్జీవి గారు ఈరోజు మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని లాంచ్ చేశారు. వాళ్ళు 3 మా మూవీని సపోర్ట్ చేయడానికి, మీ ముందుకు పంపించడానికి వాళ్ళు 3 మాకు నిజంగా దేవుళ్ళలాగా వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. అంటే కష్టపడి చేసిన వాళ్ళకి దేవుడు ఎప్పుడైనా ఎట్లయినా సపోర్ట్ ఇస్తారు. 4th ఈరోజు మండే, అంటే శివుడికి చాలా ఇష్టమైన రోజు. శివుడు ఈరోజు బ్లెస్ చేశాడు. 4th శుక్రవారం అమ్మవారు, ఇక్కడ శివుడు, ఆ రోజు లక్ష్మీవారు, ఇద్దరు శివపార్వతులు మా అబ్బాయిని ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. అంతకంటే ముందు ఆ శివపార్వతులు ఎట్లుంటారో నాకు తెలియదు. కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అమ్మ నాన్నలే మాకు శివపార్వతులు. ఈ చూస్తున్న, ఇక్కడి నుంచి చూస్తున్న వాళ్ళు, ఈ ఈవెంట్ని యూట్యూబ్లో చూస్తున్న వారు, ఇది మీ జనాల ద్వారా మీకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి మా అబ్బాయిని ఆశీర్వదించి 4th మేము రామ్నగర్ బన్నీ అనే మూవీతో థియేటర్లోకి వస్తున్నాము. మా అబ్బాయిని ఆశీర్వదించండి. చాలా బాగుంది సినిమా. ఇది గొప్ప సినిమా, సూపర్ సినిమా, బంపర్ సినిమా అని నేను చెప్పను, కానీ మంచి సినిమా అని మాత్రం చెప్తున్నాను. నేను 100 సార్లు చూసినా 101 సార్లు చూడాలనిపించిందండి ఆ సినిమా. అంత బాగుంది. అసలు నేను ఏం మాట్లాడొద్దని వచ్చాను, కానీ మైక్ పట్టుకున్న తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో మా వారు చెప్తుంటే నాకు మా వారు ఏం మాట్లాడినా కొంచెం పొగిలినా ఆనందం వచ్చేస్తుంది, జోకులు వేసినా ఆనందం వచ్చేస్తుంది, తిట్టినా కొంచెం బాధ వచ్చేస్తుంది. అంటే చాలా ఎమోషనల్ అండి. అంటే ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ నేను ఎమోషనల్ పర్సన్. మమ్మల్ని నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు
ఒక నాన్న కొడుకు కోసం పడే తపన గుర్తొచ్చేసిందండి. నేను త్రివిక్రమ్ సార్ది విన్నాను, నాన్న కష్టపడతాడు కానీ ఏమీ తెలియదు. నిజంగా ఒక షర్టు కూడా కొనుక్కోవటం రాదండి. మన భార్యలు ఎట్లుంటాము, ఏమైనా పండగ వచ్చినా బర్త్డే వచ్చినా, ఏమండి ఈరోజు పండగ ఉంది, పుట్టినరోజు ఉంది, నాకు చీర కొనిస్తుంది అంటే పెళ్ళం అడిగింది కదా, అంతకంటే ఏం కావాలని వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ మనం భర్త గురించి కానీ అంత అడుగుము. కానీ నాన్న మాత్రం ఆ కొడుకు కోసం పడుతున్న తపన నేను దగ్గరుండి చూశానండి. ఈ నాన్న కోసం మీరు అక్టోబర్ 4న థియేటర్లకు వచ్చి చూసి బాగుందని చెప్తే మేము అంతకంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. అందరం మనం అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ ఆ రోజు కలుసుకుందామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి, మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇట్లానే ఉండాలండి. ఇట్లా ఇస్తే మేము ఇంకా మూవీస్ చేస్తాము. నాకు ఈ ప్రొడక్షన్ చేతికి వచ్చిన తర్వాత తెలిసిందండి, ఫస్ట్ డే 1 ఏ సినిమా తీశారో ప్రొడ్యూసర్స్ ఇప్పటి వరకు అంటే చిన్న సినిమా ఎవరి బడ్జెట్లో వాళ్ళు సినిమాలు తీశారు, చిన్న సినిమాలు తీస్తారు, పెద్ద సినిమాలు తీస్తారు. కానీ ఆ సినిమా థియేటర్లో ఆడిన తర్వాతే ఆ ప్రొడ్యూసర్ ఫేస్లో నవ్వొస్తుందండి. మొత్తం హోల్ బ్లడ్ స్వెట్ అన్నీ పెట్టేస్తారు. ఒక 4 అవర్స్లో మనం ఒక 2 అవర్స్లో చెప్పేస్తాం బాగుంది బాగాలేదని. బాగుందంటే ఆ ప్రొడ్యూసర్ ఇంకా 100 సినిమాలు తీసి 100 జీవితాలని 100 కుటుంబాలకి మళ్ళీ తీస్తూనే ఉంటారు. బాగాలేదు ఫ్లాప్ అయిందంటే ఇంకా అతను రోడ్డుని పడాల్సి వస్తుందండి. సో అంటే ఏం చేసినా అంటే ఏమంటారు మమ్మల్ని, నాకు అర్థం కాలేదు. కానీ సినిమా మాత్రం ప్రొడ్యూసర్ చాలా బాగా కష్టపడి తీస్తారండి. నేను చాలా ఎమోషనల్ అయినాను. మమ్మల్ని పోవచ్చు, ఏం మాట్లాడానా తప్పులు మాట్లాడానా, నువ్వు సరిచేసి. ఏ అమ్మ ఎప్పుడు తప్పు మాట్లాడదు, తప్పు సరిదిద్దుతుంది. అమ్మ మనసు తప్పు చేసినట్టు చరిత్రలో లేదు, ఏ అమ్మ తప్పు చేసినట్టు చరిత్రలో లేదు, ఉండదు కూడా. అమ్మ మనసుకి ప్రేమ మాత్రమే తెలుసు, ఆప్యాయత మాత్రమే తెలుసు, ఆదరించడం మాత్రమే తెలుసు. నీకు నీ బిడ్డనే కాదు అందరినీ బిడ్డల్లాగా ఫీల్ అవుతావు. నీ నోట్లోంచి ఎప్పుడు ఎవరు ఎదురుగా ఉన్నా ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉన్నావు అమ్మ అని అంటావు తప్ప పేర్లు పెట్టి పిలవు, ఎప్పుడు కూడా రా అని అనవు ఎవ్వరిని. సో నీది అమ్మ మనసు, నీ నోట్లో ఎప్పుడు మంచి మాటలే వస్తాయి, టెన్షన్ పడకు, తప్పేం మాట్లాడలేదు. అందుకే ఆవిడ ఇండస్ట్రీ మొదలని బిరుదిచ్చారు. మాట్లాడాలి. నాన్న కోసమే కాదు కొడుకు కోసం కూడా చూడడానికి రెడీగా ఉన్నాం మేము సినిమా. ఓకే, నేను నా కొడుకు గురించి మాట్లాడడానికి ముందు నా కొడుకు చెల్లి ఉంది హాన్వి, కానీ అదొక 2 ముక్కలు మాట్లాడేస్తే మిగతా నేను మాట్లాడతాను. వచ్చి ఫాస్ట్గా. చాలా బాగా చేసింది హాన్విక సినిమాలో, మంచిగా ముద్దుగా డైలాగ్స్ చెప్పింది, ఫుల్ పంచులు. థ్యాంక్ యూ, ప్లీజ్ మాట్లాడకండి. హలో అందరికీ నమస్కారం. నా పేరు హాన్విక. ఫస్ట్ ప్రభాకర్ అంకుల్కి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంకుల్. అలానే డైరెక్టర్ శ్రీనివాస్ అంకుల్ కూడా నాతో చాలా బాగా యాక్టింగ్ నేర్పించారు. థ్యాంక్ యూ అంకుల్. అలానే దేవోపి అంకుల్ కూడా ఈ సినిమాలో నన్ను చాలా క్యూట్గా చూపించారు. ఈ సినిమాలో మా బలగం అమ్మ ఇంకా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. అలానే బన్నీ అన్న నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. మా ఇద్దరి సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి, మీరందరూ తప్పకుండా నవ్వుకుంటారు. అలానే విస్మయ అక్క నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంది, కానీ నన్ను కొదికింది. ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయి. ఓకే, అందరం కలిసి ఈ సినిమాని చాలా హ్యాపీగా చేశాము.
మీరందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి, అందరినీ బ్లెస్ చేయండి, అలానే నన్ను కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఇది చిన్నపిల్ల ఏదో చిన్నగా కొంచెం మాట్లాడదు అనుకున్నా, ఇంత ప్రిపేర్ అయిందని తెలియదు. చాలా బాగా మాట్లాడావు, క్యూట్గా. సినిమాలో కూడా చాలా బాగా చేసిందండి. థ్యాంక్ యూ నాన్న. సో నేను యాక్చువల్గా నా బిడ్డ గిరిజ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసింది ఇందాక స్పీచ్ ఇమ్మంటే. ఆల్మోస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పేసింది స్పీచ్తో పాటుగా. థ్యాంక్ యూ నాన్న, అందరినీ గుర్తుపెట్టుకొని చెప్పావు. నేను కూడా కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ ప్రీ రిలీజ్ సందర్భంగా. ఎందుకంటే దీని తర్వాత మీడియా వారికి మనం ఇలా మీడియా ముందుకు వచ్చి థ్యాంక్స్ చెప్పే సందర్భాలు రావు, సెలబ్రేషన్స్ మాత్రమే ఉంటాయి, నెక్స్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్. సో కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, మిత్రులకి, గెస్ట్లకి అండ్ మా యాంకర్కి, మా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఇంత బాగా ప్రీ రిలీజ్ జరగడము, సినిమా ఇంత బాగా కంప్లీట్ చేయడం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డా కూడా నాకు కూడా సహాయపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారండి, జీవితంలో కానీ సినిమాలో కానీ, ఈ సినిమా తీయడంలో కానీ. ఈ సినిమా తీయడానికి ముఖ్యంగా నాకు లోకేశ్వర్ రెడ్డి గారు, శివన్న, మల్కాపురం శివన్న, వాళ్ళు స్టార్టింగ్లో నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ అలా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. అండ్ ఇప్పుడు మేము చేస్తున్న ఈ యాత్రలో నాకు సొంత బ్రదర్ లాగా వంశీధర్ రెడ్డి అండ్ మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు కలవడానికి వంశీ గారు అండ్ ఇలా ఒక్కొక్కళ్ళు పేరు చెప్పుకుంటూ వెళ్తే చాలామంది సహాయపడ్డారండి. అందరికీ నేను ఒక్కడే ఏదో కష్టపడుతున్నట్టుగా ఉంటుంది, కానీ డెఫినెట్గా మనం సంపాదించుకున్న మంచి పేరుకి, మనం సంపాదించుకున్న దానికి మనకి సహాయపడే వాళ్ళు ఉంటారు. అండ్ ఇది రీచ్ ఇంత బాగా వెళ్ళడానికి ముఖ్యంగా మాకు హెల్ప్ చేస్తుంది, నన్ను సొంత మనిషిలా ఫీల్ అవుతుంది మీడియా సోదరులండి. వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నారు నన్ను అండ్ దగ్గరుండి సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు, ఎంతో హెల్ప్ చేశారు. అండ్ మా ప్రియార్వోస్ సురేష్ కొండెడ్డి గారు అండ్ శివన్న, వాళ్ళు లేకపోతే ఈరోజు నేను ఇంత రీచ్ అయ్యేవాడిని కాదు. చాలా థ్యాంక్ యూ సో మచ్ శివన్న అండ్ సురేష్ గారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ లాంచ్ చేసినటువంటి విశ్వక్సేన్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ, ఈరోజు ఇక్కడ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు. సార్ మిమ్మల్ని ఎప్పుడు దూరం చూడడమే, మీరెవరు నమ్మరు, ఇండస్ట్రీలో నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాను, కానీ ఆయన ఫస్ట్ టైం కలిసింది నా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజే. ఎంతో ఆయన్ని ఎంతో మేము ఆరాధిస్తాము, కానీ కలిసే సందర్భం రాలేదు. ప్రీ రిలీజ్ గురించే కలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు అండ్ ఆయన అంతకుముందు ప్రేమించిన దానికంటే రెట్టింపుగా ప్రేమిస్తాను ఇక మీదట. ఈజ్ జస్ట్ లైక్ దట్ అండి. సూపర్ ఆసమ్ ఆర్జీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ మాకు ఈ సినిమాని తీసే ఛాన్స్ ఇచ్చినటువంటి నాకు శ్రీనివాస్ మహత్ రైటర్ అండ్ మా టెక్నీషియన్స్ అదరగొట్టారండి, మా అశ్విన్ కానీ, ఎస్పెషల్లీ అశ్విన్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, యూ విల్ రాక్ ఇట్ మ్యాన్. నేను చెప్తున్నాను, అక్కడ తమిళ్లో రెహమాన్ గారు అయితే తెలుగులో నువ్వే డెఫినెట్గా ఫ్యూచర్లో. యూ డిడ్ లైక్ దట్, ఆసమ్. అసలు ఎన్ని ట్యూన్స్ అసలు ఎంత బాగా ఇచ్చారంటే అంత బాగా ఇచ్చారు. అండ్ నా లిరిక్ రైటర్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు, అవినాష్ గారు అండ్ సాగర్ చాలా బాగా లిరిక్స్ ఇచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టెక్నీషియన్స్, కెమెరామెన్ గారు కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ కానీ, మా వాళ్ళందరూ కూడా అద్భుతంగా. అండ్ ముఖ్యంగా మా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ మార్తాండికే వెంకటేష్ గారు, ఎడిటింగ్. సార్ థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ క్యారింగ్ ద పాజిటివిటీ హియర్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ. సో హే ఎవ్రీవన్, హాయ్. అయితే మెయిన్గా మొన్న విశ్వక్సేన్ గారు వారి సాంగ్ రిలీజ్ చేశారు. ఇంకా అప్పటి నుంచి అయితే నాకు ఎట్లా చెప్తున్నారంటే అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నా నువ్వు తగ్గేదే లేదు అసలు అని చెప్తారు. మీ స్పీచ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము. ఇంత ముందు కంటే కూడా డబల్ ఎనర్జెటిక్గా ఇంకా ఎక్కువగా మీ స్టైల్లో మీరు చెప్పండి అని ఫుల్గా అలాంటి మెసేజ్లు రావడం జరిగింది. అండ్ మీకు కలిసిన వాళ్ళు కూడా అదే చెప్పారు. అట్లేం లేదు, మనం ఒకరు చెప్పారని లేదా అలా ఏమి ఉండదు, మనం ఎప్పుడు అనిపించింది మాట్లాడతాను. ఆర్జీవి గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ గివింగ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ తెలిసిందే ఆర్జీవి గారు లోపల ఒకట బయట ఒకట కాదు, ఇట్స్ ఆల్వేస్ ప్రూవెన్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఆయన వచ్చి నన్ను
హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయనడం నాకు ఇట్స్ వెరీ హ్యాపీ. ఇట్ గేవ్ మీ సో మచ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మాట మీద నిల్చునే పర్సన్ నేను. ఒకసారి మాట ఇచ్చానంటే అది చచ్చిపోతా కానీ మాట మాత్రం అస్సలు మర్చిపోను. సో నేను ఏం మాట ఇచ్చాను అనేది ఒకవేళ ఎవరైనా మర్చిపోయినా నేను మర్చిపోవడం చెప్పడం కోసం నేను రిమైండింగ్ 3 మాటలు. ఒకటి, సినిమా హిట్ అయితే అందులో 10% నేను ఎనీ గుడ్ కాజ్ అప్పుడు ఏదైతే ఇమ్మీడియట్ నీడ్ ఉందో దానికి ఇస్తానని చెప్పడం జరిగింది. హిట్ కాదు, సారీ, ఎంత వస్తే అంత. ఇప్పుడు ₹1,00,000 వస్తే అందులో 10,000 ఇస్తాను, లేదా 10 లక్షలు వస్తే ₹1,00,000 ఇస్తాను, ₹1,00,00,000 వస్తే 10 లక్షలు ఇస్తాను. లైక్ 10% అవుట్ ఆఫ్ ఇట్, 10 కోట్లు వస్తే ₹1,00,00,000 ఇస్తాను, ఇచ్చేస్తాను. అది చెప్పడం జరిగింది. అది 100% అవన్నీ నిల్చుంటాను. రెండో మాట, ఒకవేళ సినిమా చూసిన తర్వాత యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు నచ్చలేదు అంటే దానికి అర్హుడు కాదు అంటే నేను నా ఇంకో 2 సినిమాలు రెడీ ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి. దాంట్లో రాదు యాటిట్యూడ్ స్టార్ అనేది. యునానిమస్గా ప్రజల నుంచి ఇఫ్ దే ఫీల్ లైక్ యాటిట్యూడ్ స్టార్ ఇస్ నాట్ రైట్ ఫర్ మీ, అది క్యారీ అంటే స్టార్ అని వేస్తున్నారు కదా, దానికి కరెక్ట్ కాదంటే నెక్స్ట్ 2 సినిమాల్లో అది ఉండదు. ఇది రెండో మాట. మూడో మాట, ఇది మీకు ఇట్ ఈస్ వెరీ ఇమోషనల్ అండ్ 100% ట్రూ. ఇది నేను ఊరికే సరదాగా చెప్పట్లేదు, అస్సలు చెప్పట్లేదు. నేను వెళ్ళిన ప్రతి ప్రమోషన్ ప్లేస్లో చెప్పిన మాట ఇది. ఇప్పుడు స్టేజ్ మీద ఒకేసారి అందరికి చెప్పబోతున్నాను. సినిమా చూడండి, చూసి మీరు మీ టికెట్ ఫోటో తీసుకోండి. మీరు వెళ్ళినట్టుగా నాకు ప్రూఫ్, మీరు సినిమా చూసినట్టుగా కూడా ఒక ఫోటో తీసుకోండి. మీ టికెట్, మీ ఫోటో, మీరు సినిమాకి వెళ్ళారని కనుక చూసిన తర్వాత మీకు సినిమా నచ్చకపోతే, మీరు కనుక మీకు టైం వేస్ట్ చేసినట్టు అనిపిస్తే, మీరు నవ్వుకోకపోతే 100% మీరు అది కన్స్ట్రక్టివ్గా నాకు పెట్టండి నా ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా. నేను మీకు మీ టికెట్ డబ్బులు 100% గూగుల్ పే చేస్తా, ఎంతమంది చేసినా సరే. 100%. మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చలేదని చెప్పడం, మీ టికెట్ నాకు పెట్టడం, మీరు సినిమా థియేటర్కి వెళ్ళారని చెప్పడం. ఈ 3 విషయాలు నాకు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో పెడితే నేను 1000% మీకు నేను మీ డబ్బులు గూగుల్ పే చేస్తాను, మీ టికెట్ డబ్బులు. ఇది నా మాట అస్సలు వదలను. సో 3 మాటలు అయిపోయినాయి. మై సిస్టర్ అండ్ మై ఫాదర్ దే కవర్డ్ ఆల్ ద థ్యాంక్స్ నోట్స్. ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలనేది. ఎప్పటి నుంచో ఇక్కడ చాలామంది జనం ఉన్నారు అండ్ లేట్ అవుతుంది అండ్ దే హ్యావ్ టు రీచ్ హోమ్ సేఫ్ అండ్ పడుకోవాలి, నిద్ర వస్తుంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ సే ఆల్ ద థ్యాంక్స్ నోట్స్ అగైన్ బికాజ్ వాళ్ళు చెప్పారు, మా ఫాదర్ చెప్పారంటే నేను చెప్పినట్టే. మా ఫాదర్కి ఎవరెవరు హెల్ప్ చేశారో, ఎంత చేశారో నాకు ప్రతి విషయం తెలుసు. మా ఫాదర్ ఒక మాట చెప్పాలి, నేను పరిగెత్తుకుంటూ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్ 100%, నో డౌట్ ఇన్ దట్. అండ్ నన్ను ఇంతగా ఆదరించిన ప్రజలకి కూడా సేమ్ అలానే ఐ విల్ ఆల్వేస్ బీ దేర్. ఇది కూడా నా ప్రామిస్. మీరు లేకపోతే నేను లేను. మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను, ఇది కూడా నా ప్రామిస్. అండ్ మీడియా వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఫ్యామిలీ లాగా తీసుకున్నారు నన్ను. నా గురించి ఇంతలాగా రీచ్ వెళ్ళిందంటే, ప్రజల వరకు వెళ్ళిందంటే మీడియా వాళ్ళే దానికి కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా. మీకు స్పెషల్ థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ. అండ్ జే మీడియా ఈరోజు ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ జే మీడియా. అండ్ ఇంకా ఏం చెప్పాలో తెలియదు. నేను చెప్పాల్సిన 3 మాటలు, మెయిన్ 3 మాటలు చెప్పేశాను. October 4th మూవీ అవుతుంది రిలీజ్. ఆల్రెడీ చాలా పాజిటివ్ పీపుల్ 100% వెళ్తారని నమ్మకం ఉంది. నెగిటివ్ వాళ్ళు ఎగబడి వెళ్తారని నమ్మకం ఉంది. ఇంకా నెగిటివ్స్ ఏమైనా ఉంటే చూడడానికి, బట్ ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదని అనుకుంటున్నాను. హ్యాపీగా తీసుకుంటా. మీరు కనుక సినిమా చూసేదని నెగిటివ్ ఉందని చెప్తే నెక్స్ట్ సినిమాలో లేకుండా ఉండడానికి చూసుకోవడం కోసం. సో ఐ ఆల్వేస్ రెడీ ఫర్ క్రిటిసిజం, నో ప్రాబ్లం. నాకు అది అలవాటు. ఇంకా ఈ 2 yearsలో చాలా అలవాటు చేశారు మీరు, నో ప్రాబ్లం.
yes, I'm very happy with what work I did in Ramnagar Bunny and how my family supported me and everybody else. Thank you so much. Thank you. And థ్యాంక్ యూ సో మచ్ చంద్రహాస్ అండ్ విష్ గుడ్ లక్ డెఫినెట్గా. సో అక్టోబర్ 4th మీ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక నిమిషం, అక్టోబర్ 6th మళ్ళీ మనం సక్సెస్ మీట్లోకి కలుద్దాము. బట్ ఈ ఎనర్జీని ఎలా మేనేజ్ చేశారు ప్రభాకర్ గారు ఇప్పటి వరకు? డెఫినెట్లీ, బట్ రైట్, ఇదే అనమాట, ఈ మాత్రం ఉండాలి. అంటే డెడికేషన్, ప్యాషన్, డిసిప్లిన్, దీంతో పాటు కొంచెం పిచ్చి కూడా ఉండాలి ఇక్కడ ఉండాలంటే. ఒక రేంజ్ మ్యాడ్నెస్ ఉండాలి సినిమా అంటే. సో ఆ మ్యాడ్నెస్ మీలో కనిపిస్తూనే ఉంది, టాలెంట్లో కనిపిస్తుంది. ఒక డైలాగ్ ఉంటుంది అంటే ట్రోలర్స్ని తో కాదు, రోడ్ ట్రోలర్స్తో అని, కానీ ట్రోలర్స్ని ఇప్పుడు టాలెంట్తో తొక్కేలా అనిపిస్తుంది అనమాట. October 4th అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళు మీకు చాలా హెల్ప్ కూడా చేశారు ఒక రకంగా. థ్యాంక్స్ టు దెమ్. సో థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. సో October 4th మీది ఆ డేట్. సో సక్సెస్ఫుల్గా మీ లిస్ట్లో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇది అంటే గుర్తొచ్చింది, మేము ప్రమోషన్కి వెళ్ళిన ఒక కాలేజ్ October 4th నేను చెప్తుంటే చూడమని ఆ రోజు ఎగ్జామ్ అని వచ్చారు. అక్కడికి వాళ్ళ రెస్పాన్స్ చూసి అక్కడ ఉన్న హెడ్ మెయిన్ ప్రిన్సిపల్ గారు, చైర్మన్ గారు వాళ్ళు దే అనౌన్స్ October 4th as హాలిడే ఫర్ దట్ కాలేజ్. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అది టూ మచ్ అసలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పటికే సపోర్ట్ చేయడానికి